బాగున్నారా? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఉన్నారు. దిస్ చాసవ్వా. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు సాంగ్ అంకుల్ని మీట్ అవ్వడానికి వచ్చాను ఆఫ్టర్ సో లాంగ్ టైం. అంకుల్ ఫుల్ బిజీ అయిపోయారు. చైనీస్ న్యూ ఇయర్ కూడా మీట్ అవ్వలేదు అన్నమాట. సో అందుకే చైనీస్ న్యూ ఇయర్ అయిపోయాక ఈరోజు మీట్ అవుతున్నాను. అండ్ ఈరోజు ప్లాన్ ఏమీ లేదు, డిన్నర్ చేసేసి టెంపుల్కి ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు, అక్కడికి వెళ్ళడమే. ఓ కనిపిస్తున్నారా, అతనే మా అంకుల్. హలో, నీ హౌ మా హౌలా తిట్టట్లే, బాగున్నా అని చెప్తున్నారు. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. ఇది సెటప్, టీ సెటప్. ఇదే మా అంకుల్ గారి గ్రీన్ టీ సెటప్. ఇక్కడ చైనాలో ప్రతి చైనీస్ వర్క్ స్పేస్లోని వాళ్ళ ఇంట్లోని ఖచ్చితంగా ఇలాంటి గ్రీన్ టీ సెటప్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు నార్మల్ వాటర్ కన్నా గ్రీన్ టీ తాగడము, అందుకే కొంచెం హెల్తీగా ఉంటారు. ఈ బాటిల్స్ చూసి ఆల్కహాల్ అనుకున్నాను, తర్వాత చెప్పారన్నమాట ఇది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని చెప్పి. సో సమ్ లీవ్స్తో చేస్తారంట. ఫర్ మెడిసిన్, చైనీస్ మెడిసిన్. We can eat? Eat? Oh, hot water. Oh, kai. Wing. Okay, kai. Kai. Here. Kong. Use this. చూపించు అంకుల్. ఏంద్రా ఇవి ఇలా ఉన్నాయి? Language. Chinese New Year. New Year. Okay. Happy. You happy? Happy. Happy? Happy. Good. This one. You went to Shenzhen? No, Xiamen. This is Fuzhou. Fuzhou. Oh. Fuzhou City. Xiamen no use. In Fuzhou? Fuzhou. It's good. It's how? అంకుల్ గారితో ముచ్చట్లు స్టార్ట్ చేశాను అనమాట. చైనీస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి. అంకుల్ ఈసారి ఫ్యూజో వెళ్ళారంట. సో అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూపిస్తున్నారు వీడియోస్ అవి. అండ్ నేను ఇక్కడ మా సిటీలో ఫైర్ వాక్స్కి వెళ్ళాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అంత మంచిగా ఏం లేదు. సో అవన్నీ కూడా నేను చెప్తున్నాను అనమాట. సే హలో. Hello. బాగున్నారా? Bagunara. Yes, hello. Bagunara. సో టాక్సీలో పోతున్నాం. ఇప్పుడు మేము SM సిటీ మాల్కి వెళ్తున్నాం. మేము ఉంటున్న సిటీలో ఇదే పెద్ద మాల్ మాట, అన్నీ దొరుకుతాయి అండ్ చాలా బాగుంటుంది. ఫుల్ టైం పాస్ అయిపోతుంది వెళ్తే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము మంచిగా డిన్నర్ అది చేసేసి మళ్ళీ బయటికి వెళ్తాం అన్నమాట టెంపుల్ దగ్గరికి. ఏం తినాలా అని చెప్పి డిస్కషన్. నవ్యూసే బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఉన్నారు. బాగున్నారా? తిన్నారా? చైనీస్ అంకుల్ని ఏకంగా నేను తెలుగు అంకుల్గా మార్చేశాను. సో ఇప్పుడు డిస్కషన్ నడుస్తుందన్నమాట ఎక్కడ ఏం తినాలి అని చెప్పి. బికాస్ SM ఈజ్ లైక్ చాలా పెద్ద సిటీ మాల్. సో ఇక్కడ ఏదైనా తినాలి. ఇప్పుడు లెట్స్ గో అప్. ఇక్కడ పాప ఎవరో ఎగ్జైట్ అయిపోతుంది ఫుల్ నన్ను చూసి.
బిజీ ఉంది మాల్ అయితే జనాలతో. వీకెండ్ వెళ్ళాం కదా, దట్టు ఈవినింగ్ టైము. సో రెస్టారెంట్స్ అన్నీ రష్ ఉన్నాయి, అస్సలు ఖాళీ లేవు. సో ఫైనలీ ఒక చైనీస్ రెస్టారెంట్కి తీసుకొచ్చారు అంకుల్. అండ్ అక్కడ వాళ్ళతో డిస్కషన్ ఏది బాగుంటుంది అండ్ నేము పిక్చర్ ఇదేనా అని అడుగుతున్నారు. సో ఫైనలీ ఏదో సెలెక్ట్ చేశారు అన్నమాట. ఆల్వేస్ అంకుల్ ఏది సెలెక్ట్ చేస్తే అది తింటాను, బికాజ్ ఐమ్ ఓకే విత్ ఎనీథింగ్. సో ఇదే తినాలి ఇది తినకూడదు అలాంటివి ఏం లేదన్నమాట, ఏదైనా తినేస్తాను మంచిగా. సో అంకుల్తో కొంతసేపు అట్లా ముచ్చట్లు పెట్టేసి ఇంకా ఫుడ్ వచ్చాక ఫుల్ కానిచ్చేసాము. ఫుడ్ వచ్చేసింది. సూప్ కూడా. వాట్ ఈస్ దిస్? చా సౌవా. ఓకే ఖై. వాట్ ఈస్ దిస్? రైస్ 做的南肠粉 It ，made ఓకే. డిన్నర్కి అయితే పోర్క్ రైస్ ఆర్డర్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఈ పింక్ కలర్ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఈజీగా ఉంటుందని చెప్పి చేత్తో తిందామని ట్రై చేసిన, బట్ స్టిక్కీగా ఉంది. రైస్తో చేశారు కదా, సో మళ్ళీ చాప్ స్టిక్సే యూజ్ చేసి తిన్నాను. ఫుడ్ అయితే చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ఫుడ్ తినాలి అంటే అంకుల్తో వెళ్ళినప్పుడే, నేను ఇండివిజువల్గా వెళ్ళి తినాలంటే ఇట్స్ రియలీ నాట్ పాసిబుల్. అసలు ఏ ఫుడ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. సో ఇలా అంకుల్తో వెళ్ళినప్పుడే ఇలాంటి ఫుడ్ తినే ఛాన్స్ వస్తుంది అన్నమాట. సో అస్సలు స్కిప్ చేయను, హ్యాపీగా తింటాను అన్నమాట. ఫుడ్ అయితే హ్యాపీగా మంచిగా ఫినిష్ చేసేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలి. సో పగోడా కనిపిస్తుంది కదా, అదే బుద్ధిస్ట్ టెంపుల్. అండ్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా వాక్ చేసుకొని వెళ్ళాలి. అస్సలు ఇది అన్ఎక్స్పెక్టెడ్. టెంపుల్ అంటే ఏదో నార్మల్ టెంపుల్ అనుకున్నాను, బట్ నేను ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేశాను. అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇప్పుడు ఇదంతా నడుచుకుని పై వరకు వెళ్ళాలి. పైన ఒక టెంపుల్ ఉంటుంది, సో అది కవర్ చేయాలన్నమాట. కానీ నైట్ టైం వ్యూ అయితే అద్దరిపోయింది. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. ఫుల్ చెమటలు వస్తున్నాయి. నేనైతే ఇప్పుడు అన్నీ ఎక్కాలి జుమ్ బికాస్ అక్కడున్న మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ వాక్. ఇట్స్ ఓకే. నాకు ఎనర్జీ అయిపోయింది కానీ అంకుల్కి మాత్రం ఎనర్జీ అవ్వలే. Hello. Let's go. So tired already. ఈ బ్రిడ్జ్ పీక్ పాయింట్కి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అసలు ఆ సిటీ మొత్తం అసలు ఎంత అందంగా కనిపిస్తుందో నాకు చాలా అంటే చాలా నచ్చింది. లిటరలీ ఐ లవ్ దిస్ ప్లేస్. చాలా బాగుంది ప్లేస్ అయితే. రౌండ్గా ఉందా. ఇప్పుడు ఇదంతా నడుచుకొని వచ్చాం అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ అద్దరిపోయింది. అండ్ ఈరోజు ఏది మూన్ కూడా చాలా బాగుంది. ఐ లవ్ దిస్ ప్లేస్ ఈ టైంలో. ఇంకా నడుస్తున్నాం. ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అంట. So let's go. Tired, uncle? You're not tired? No tired? ఫైనల్గా వచ్చేసాం టెంపుల్కి అయితే. అండ్ నైట్ టైం కదా, చాలా బాగుంది ప్లేస్. ఒక మంచి వైబ్ ఉంది మాట. అండ్ బ్రిడ్జ్ మీద అయితే చాలా జనాలు నడుస్తూనే ఉన్నారు. ఇంకా కిడ్స్ అయితే పరిగెడుతున్నారు. నాకు చాలా భయం వేస్తుంది అన్నమాట. అది మాత్రం కొంచెం షేక్ అవుతుంది బ్రిడ్జ్. వాళ్ళకి ఇంత భయం కూడా లేదు, ఫుల్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా అసలు భయపడట్లేదు. వాళ్ళు ఏమైనా
ఏదైనా అవుతుందా అని చెప్పి వదిలేశారు. వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. జనాలు అయితే 12-1 అయినా కూడా ఇట్లానే ఉంటారంట బ్రిడ్జ్ మీద. అక్కడ సెక్యూరిటీ ఉంటే అడిగాను నేను, చెప్పారు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి. దిస్ ఈస్ ఫ్రమ్ ఇండియా. ఎలిఫెంట్. మా అంకుల్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ షాప్లో వర్షిప్కి సంబంధించినవి అన్నీ అమ్ముతారు. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది అని మొత్తం చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చెప్పులతోటే లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఈ బ్లూ జాకెట్ అంకుల్ ఉన్నాడు కదా, హ్యాపీగా సిగరెట్ కూడా తాగుతున్నాడు టెంపుల్ లోపలే. అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనట్టున్నాయి ఈ టెంపుల్లోని. కొన్ని టెంపుల్స్లో అయితే ఫొటోస్ కూడా అలౌ చేయరు, ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదన్నమాట. సో హ్యాపీగా దే అలౌడ్ మీ. అండ్ ఇది చాలా సింపుల్గానే ఉంది టెంపుల్, బట్ చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇక్కడైతే ఆఫరింగ్స్ అవి చేస్తున్నారు, ఫ్రూట్స్ ఎవ్రీథింగ్. ఆ పేపర్స్ ఉన్నాయి కదా, అవి మొక్కుకొని వాళ్ళు కాలుస్తారంట. సో అది కూడా కైండ్ ఆఫ్ వర్షిప్పే. సో హ్యాపీగా టెంపుల్ అది చూసుకొని గోయింగ్ బ్యాక్. ఓ గాడ్ ఆఫ్ ఎర్త్. ఖై 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 ఖై. ఓకే. This one is 土地公庙. ఓకే. ఇంకో టెంపుల్ అంకుల్. We to Buddhist టెంపుల్. Guanyin. Guanyin, right? Guanyin Temple. Guanyin. Guanyin Temple. నాకు చెప్పి అంకుల్ కూడా మర్చిపోతుండు. Guanyin. 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 ఓకే ఖై. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు వేరే టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మెయిన్ బుద్ధిస్ట్ టెంపుల్ మాట. సో మా అంకుల్ అయితే ఎలా చెప్పారంటే వచ్చిరా అని ఇంగ్లీష్లోని. సో చైనీస్ బుద్ధ ఒకరు ఉంటారు అండ్ నార్మల్ మన ఇండియన్ బుద్ధ ఉంది కదా, సో అది ఒకటి ఉంది. సో ఈ టెంపుల్ అయితే మన బుద్ధిస్ట్ టెంపుల్ అంట. ఇందాక వెళ్ళింది చైనీస్ బుద్ధ అన్నట్టు చెప్పారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా మంచిగా కడ్డీలు అది వెలిగిస్తారు. దీపం అంటే జస్ట్ ఆ క్యాండిల్స్ వెలిగిస్తారు అన్నమాట. కొబ్బరికాయ అలాంటి సిస్టమ్స్ ఏమీ ఉండవు. సో ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్నాక్స్ అన్నీ ఆఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ హుండీ చూపిస్తున్నారు అంకుల్, ఇక్కడ డబ్బులు వేయచ్చు అని చెప్పేసి. చూసారా ఎంత టెక్నాలజీయో. క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు, ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. Yes, Chinese God. Chinese God? Yes. He is Buddha, right? Buddha. 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 Hello, you speak English? 你会讲英语吗？ You speak English? 他说你会讲英语吗？ She said Happy New Year. So temple అంతా మంచిగా ఉండే. 给你一个厦门特产，要不要？ Yes, I'm oh. 送给你的。送给你的 Thank you. Thank you, 谢谢。厦门特产，这是 Yeah, 我 yeah, 们 yeah. 这里的厦门南葡萄饼。 Yeah, this 这 is 是厦门 from 特产。 Xiamen. Okay, okay, 厦门 okay. ఇక్కడ లాఫింగ్ బుద్ధ అని చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం చూసాను అనమాట చైనాలోని. సో అందుకే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను అనమాట ఒకేసారి చూసేసరికి. ఇప్పుడు నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నాము. ఫైనలీ దీనికి వచ్చేసాము. దీనికోసమే ఎక్కడెక్కడో నడిచి 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 ఓపిక అంతా అయిపోయింది. సో గోయింగ్. ఇదే లాస్ట్ టెంపుల్ అండ్ బ్యాక్ టు బ్యాక్ 3 టెంపుల్స్ని కవర్ చేశాను ఒక ఈవినింగ్లో. అండ్ లిటరలీ వెళ్ళేసరికి క్లోజ్ చేసేసి ఉంది, బికాస్ నేను వెళ్ళేసరికి 9:30 అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. బట్ మా అంకుల్ అయితే అసలు నువ్వు చూడాలి, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చిన్న స్పేస్ ఉంది, అక్కడ నుంచి చూపిస్తున్నారు, చూడు చూడు అని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్లో ఉన్న గాడ్కి 1000 హ్యాండ్స్ ఉంటాయంట. సో చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ పగోడా అయితే మొత్తం గోల్డ్ కలర్ కదా, సో ఫుల్ మెరిసిపోతుంది అన్నమాట లైటింగ్కి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా నా బస్ కష్టాలు, లాస్ట్ బస్ 10:10కి ఉంది. సో అది క్యాచ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట యూనివర్సిటీకి. Say bye bye. Bye bye. Chinese, very Chinese, very nice. Many 不正常。
ప్రెజెంట్ యా షీఈస్ వెరీ గుడ్ సే బాయ్ 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 రూమ్కి రీచ్ అయ్యేసరికి 12 అయింది. సో ఫుల్ టైర్డ్ ఉన్నాను. బట్ ఆ కవర్లో ఆ బాక్సెస్లో ఏమి ఇచ్చారు అని చెప్పి ఫుల్ ఎగ్జైటెడ్ ఉండి ఓపెన్ చేశాను అనమాట. సో ఈ బాక్సెస్ అయితే స్వీట్ బాక్సెస్ షామన్ యూనివర్సిటీ వాళ్ళే డొనేట్ చేశారంట. సో నేను కూడా షామన్ యూనివర్సిటీ స్టూడెంట్ని కాబట్టి నాకు కూడా ఇచ్చారు. ఇంకా కవర్లో అయితే చాలా ఫ్రూట్స్ స్నాక్స్ ఉన్నాయి. సో ఇంకంతే వీడియోకి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.